గాంధీ వర్ధంతి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న బద్వేల్ పట్టణంలోని మైదుకూరు రోడ్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం బద్వేల్ శ్రీ మంక హాస్పిటల్లోని రోగులకు పండ్లు పంచిపెట్టడం జరిగింది. కార్యక్రమం బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. పట్టణ అధ్యక్షులు నానుబాల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గురుమూర్తి, యోగివేమన యూనివర్సిటీ మెంబర్ కొండపల్లి సుబ్బారావు మాట్లాడుతూ భారతదేశాన్ని 20 సంవత్సరాలు బ్రిటిషర్లు పరిపాలనకు వ్యతిరేకముగా ఆయుధం పట్టకుండా అహింసా మార్గంలో గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్యం తెచ్చారని అన్నారు. గాంధీ గారిని ఇప్పటి యువత ఆదర్శంగా తీసుకుని దేశ భవిష్యత్తు కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు కెవి సుబ్బారావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి, గౌరవ అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు, ఉపాధ్యక్షులు ఎస్ సత్తర్, కౌన్సిలర్ షేక్ అస్సాం షేక్ అన్వర్, గణమంతు రాజేష్, పోలు వెంగళరావు, అలంగర్ బాషా, రసూల్ పాల్గొన్నారు. అందరూ డ్యూటీ కాబట్టి ఇచ్చేదానికి లేదా ఏం ఇబ్బంది